అందరికీ నమస్కారం. మా బాబాకి ఫస్ట్ నన్ను అంటే పిల్లలు ఉన్నారు మాట్లాడతారు అంటే సరే ఏదో ఒక 5-10 మంది ఉంటారు వెళ్ళి మాట్లాడదాం అనుకొని వచ్చినా. కానీ ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇంత ఘనంగా మీరు ప్లాన్ చేస్తున్నారనే విషయం నాకు తెలియదు. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ ఎవరెవరైతే దీంట్లో ఆర్గనైజ్ చేశారో. మా నాన్న వాళ్ళ ఊరు జగన్నాథపల్లి. చిన్నప్పటి నుంచి వస్తూ ఉండే మేము ఎన్నో జ్ఞాపకాలు ఉంటుండే. అక్కడే మా ఇల్లు. చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ వస్తే ఇక్కడికి రావటం ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉంటుండే. నేను కూడా ఎప్పుడు కళ్ళు ఊహించలేదు ఇదే ఊరికి నేను ఒకసారి ఐఏఎస్ హోదాలో వస్తానని. ఇది మా నాన్న కళ. మా నాన్న అవ్వాలనుకున్నారు కానీ ఏజ్ కొంచెం ఎక్కువ పడటం వల్ల మా నాన్న అసలు ఎగ్జామే రాయలేకపోయిండు. సో దేవుని దయ వల్ల నేను రాయటం, నాకు రావటం, మళ్ళీ నేను ఇక్కడికి రావటం ఇదంతా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇప్పుడు మన ఊర్లో ఉన్న యువత ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాలి అంటే, నాకు ఎంతోమంది ఐఏఎస్ మిత్రులు ఉన్నారు. ఐఏఎస్ ట్రైనింగ్ మనకి డెహ్రాడూన్ అనే ప్రాంతంలో అవుతుంది, ఉత్తరాఖండ్లో. సో అక్కడికి భారతదేశంలో అందరు ఐఏఎస్లు వస్తారు. దాదాపు 180 మంది ఉంటారు. సో రకరకాల గ్రామాలు, రకరకాల రాష్ట్రాల నుంచి వస్తారు. సో వాళ్ళ ఎంతో మంది నాకు ఎన్నో ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఊర్లు మన జగన్నాథపల్లితో కంపేర్ చేస్తే ఒక 50 సంవత్సరాలు ఇంకా వెనుకబడి ఉంటాయి. అసలు వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే 20 గంటలు బస్ ప్రయాణం చేస్తే తప్ప ఇంటికి వెళ్ళలేరు. ఇంట్లో ఫోన్ ఉండదు, ఎటువంటి కనెక్టివిటీ ఉండదు. అట్లాంటి పరిస్థితుల నుంచి కూడా ఐఏఎస్ అయ్యి వచ్చి ఇప్పుడు వాళ్ళని ఎంతో కొంత చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఈ యువతకి ఎస్పెషల్లీ మనం ఏ ఊర్లో ఉన్నాం, సిటీలో లేకపోయినామే, చాలా దూరం ఉన్నాం అనేది ఈ రోజులలో అసలు అది సమస్యే కాదు. ఎస్పెషల్లీ మనకి ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. సో మనం చదవాలనుకున్నా, ఏం కావాలనుకున్నా కూడా 2 నిమిషాల్లో మన చేతిలో ఉంటుంది. సో అయ్యో నేను జగన్నాథపల్లిలో ఉన్నాను, నేను సిటీలో లేకపోయాను, నేను హన్మకొండలో లేను, హైదరాబాద్లో లేను అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా చెప్తున్నారు. ఇందాక ఎంతో మంది మన ఊరి నుంచి ఎస్ఐ ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్కి రాస్తున్నారు, ఇంటర్వ్యూ దాకా వెళ్తున్నారు, సెలెక్ట్ అవ్వట్లేదు అని. సో వాళ్ళకి నేను చెప్పాలనుకుంది ఒకటే, మీరు ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఏది రాయాలనుకున్నా కూడా ముందుగా ఆ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అంటే ముందు సంవత్సరాల్లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ చూసి ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఆ ఎగ్జామ్లో, అది ముందుగా మనకి అవగాహన ఉండాలి. ఏ ఎగ్జామ్కి, ఏ పరీక్షకు మనం సిద్ధం అవ్వాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ మ్యాచ్ ఆడే ముందు ఫస్ట్ పిచ్ని చూస్తాడు, అసలు ఎట్లున్నది, బాల్ పడితే ఎగురుతుందా లేదా. అట్లనే మనం పరీక్షకు ప్రిపేర్ అవుతుంటే కూడా ముందు సంవత్సరాలు ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చినాయి దీంట్లో అనే ఫస్ట్ ఒక అవగాహన ఉండాలి. సెకండ్, మనం స్మార్ట్ ఫోన్ వాడటం వచ్చి ఉండాలి. ఇవాళ రేపు దాదాపు అందరికి వచ్చింది. బట్ ఇంటర్నెట్ వాడి ఎస్పెషల్లీ ముందు ర్యాంక్ వచ్చిన వాళ్ళ వీడియోస్ చూడటం కానీ, వాళ్ళు ఎక్కడైనా ఏమైనా రాస్తే అది చదవడం కానీ, సో మనకంటే ముందు ఈ దారిలో ప్రయాణించిన వాళ్ళ జర్నీ ఎట్లుండే అనేది తెలుసుకోవడం వల్ల మనం వాళ్ళు చేసిన తప్పులు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకుంటే, నాకు ఫస్ట్ ఐపీఎస్ 3వ ప్రయత్నంలో వచ్చింది. మొదటి 2 ప్రయత్నాల్లో నాకు దగ్గరకు వచ్చి మిస్ అవుతుంటాయి. సో అట్లా మొదటి 2 ప్రయత్నాల్లో మిస్ అయినప్పుడల్లా నేను చేస్తున్నది, ముందు స్కూల్లో ఏం తప్పులు చేస్తున్నారు, నేనేం తప్పులు చేస్తున్నా, అది చేయకుండా మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేస్తా తప్పు జరగదు. సో ఇది ఐఏఎస్ ఎగ్జామ్కనే కాదు, ఏ ఎగ్జామ్కైనా ఇదే పద్ధతి. సో ఫస్ట్ ప్రీవియస్ ఇయర్స్, ముందు సంవత్సరాల్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ చూడటం, దాని తర్వాత మనకంటే ముందు ర్యాంక్ వచ్చిన వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఏం తప్పులు చేసినో తెలుసుకొని మనం అది చేయకుండా ఉండడం, ఇవి 2 చాలా ఇంపార్టెంట్ దేనికైనా. థర్డ్, నేను ఇందాక అన్నట్టుగా మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నారే, నేను కొంచెం వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన, వెనుకబడిన ఊరి నుంచి వచ్చిన అనే భావన అసలు ఉండకూడదు మనలో. ఎందుకంటే ఇంతకంటే ఎంతో వెనుకబడిన పరిస్థితుల నుంచి ముందుకు వచ్చి ఎంతో రాణిస్తున్న ఎంతో మంది నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఐఏఎస్ సర్కిల్లో. సో దాంతో కంపేర్ చేస్తే మన జగన్నాథపల్లి చాలా 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 బెటర్. సో అది. ఇంకా ఇంకేమైనా ఉంటే డౌట్స్ నన్ను మీరు కలిసి నాతో మాట్లాడి అడగచ్చు. నన్ను యూపీఎస్సీ జర్నీ అంటే
మాది కూడా ఒక మధ్యతరగతి కుటుంబం. సో జనరల్గా తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎవరికైనా ఎక్కడో దగ్గర మనసులో ఉంటుంది ఎప్పుడోసారి ఐఏఎస్ అవ్వాలి అని. అట్లనే నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఉంటుండే. కానీ బలంగా ఐఏఎస్ పరీక్ష రాయాలి అనేది మాత్రం ఒకసారి నా చదువు పూర్తయినాక అప్పుడు ఏం చేయాలి, ప్రైవేట్ ఉద్యోగం చేయాలా లేదా ఇంకా ఐఏఎస్ రాయాలా అనే డైలమాలో పడ్డప్పుడు అప్పుడు ప్రైవేట్ ఉద్యోగం చేసిన నేను ఒక 2 నెలలు పనిచేసిన హైదరాబాద్లో. జీతం ఇట్లా అంతా బాగానే వస్తుండే కానీ ఎక్కడో ఒక తెలియని అసంతృప్తి ఉంటుండే. అంటే రోజు పొద్దున వెళ్తున్నాం ఆఫీస్కి, పోతున్నాం, పని చేస్తున్నాం, వస్తున్నాం, కానీ ఒక సంతృప్తి అనేది లేకపోతుండే ఎప్పుడు. అంటే మనం ఉన్నా లేకపోయినా ఇక్కడ ఏం పెద్ద డిఫరెన్స్ రాదు. అదే ఐఏఎస్ అయితే మనకి ఏదైనా చేయాలనిపిస్తే చేయొచ్చు అనే ఆ కోరిక సో ఉండడం వల్ల అప్పుడు నా ఉద్యోగాన్ని నేను రిజైన్ చేసేసి అప్పుడు తయారవడం మొదలుపెట్టా. అదే కోవిడ్ వచ్చిన సంవత్సరం అది 2020లో. సో మొదటి 2 ప్రయత్నాల్లో దగ్గర దాకా వచ్చి పోయింది, సెలెక్ట్ అవ్వలేదు. సో సెలెక్ట్ అవ్వకపోయిన ప్రతిసారి బాగా నిరుత్సాహపడుతుండే నేను. కానీ మా నాన్న ఎన్నో ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు చెప్పి, మా నాన్న సొంత జీవితంలో జరిగిన చాలా విషయాలు చెప్పి చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు ప్రోత్సాహపరుస్తుండే. సో మా నాన్న ప్రోత్సాహం వల్ల సరే ఇంకొకసారి ఇద్దాం, లాస్ట్ టైం వస్తే వచ్చింది, లేకపోతే మళ్ళీ ప్రైవేట్ జాబ్ చేసుకుంటా అని చెప్పి 3వ ప్రయత్నం రాశాను. సో దేవుని దయ వల్ల 3వ ప్రయత్నంలో ఐపీఎస్ వచ్చింది. సో ఒక్కసారి ఐపీఎస్ వచ్చినాక నా మీద నాకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే మన వల్ల కూడా అవుతుంది, మనకు కూడా వస్తుంది అనే నమ్మకం వచ్చింది. ప్లస్ ఎప్పుడైనా నాకంటే నా మీద ఎక్కువ నమ్మకం నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకు ఉంటుండే. ఉదాహరణకి మా బాబాయ్ చిన్నప్పటి నుంచే, స్కూల్ పోతున్నప్పటి నుంచే నన్ను జయంత్ రెడ్డి ఐపీఎస్ అని పిలుస్తుండే. అది ఎక్కడో నా మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది అన్నట్టు, అట్లా మనం కూడా ఎప్పుడో ఒకసారి అవ్వాలి అని. సో నాకంటే ఎక్కువ నమ్మకం నా చుట్టుపక్కల ఉండే అందరికీ ఉంటుండే నా మీద. సో దాని ద్వారా వాళ్ళ నమ్మకం కొంత నాకు వచ్చింది. సో ఎప్పుడైతే 3వ ప్రయత్నంలో ఐపీఎస్ వచ్చిందో అప్పుడు కొంత నమ్మకం వచ్చింది నా మీద నాకు. 4వ ప్రయత్నం ఇచ్చాను. 4వ ప్రయత్నం ఇస్తే మళ్ళీ ఐపీఎస్ వచ్చింది 4వ ప్రయత్నంలో కూడా. సరే ఇంకా 4 ప్రయత్నాలు ఇచ్చినాం కదా, ఇంకా పోయేది ఏముంది, ఇంకోసారి ఇద్దామని ఇస్తే అప్పుడు 5వ ప్రయత్నంలో ఐఏఎస్ వచ్చింది, 46వ ర్యాంక్ వచ్చింది. సో నా జర్నీ నుంచి నేను చెప్పాలనుకుంది ఇదే. ఎప్పుడైనా ఏదైనా కొంచెం పెద్దది చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో బ్రేక్స్ అంటే అడ్డంకులు ఎదురవుతాయి. మొదటి ప్రయత్నానికి మనం గమ్యాన్ని చేరుకోలేము. ఖచ్చితంగా ఏదైనా జీవితంలో పెద్ద చేయాలనుకుంటే జరిగే పని ఇదే. సో అట్లా అడ్డంకులు వచ్చినప్పుడు మనం నిరుత్సాహపడకుండా ఎందుకు వచ్చింది అడ్డంకి, ఏం తప్పు చేశాం, మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు డిఫరెంట్గా ఏం చేశారు అని ఒక్కసారి మనం ఒకసారి ఆలోచించి మనకు తెలిసిన నలుగురితో చర్చించి మన పద్ధతిని మార్చుకొని ముందుకెళ్తే నాకు తెలిసి ఒక ప్రయత్నం కాకపోతే 2వ ప్రయత్నం కాకపోతే ఏదో ప్రయత్నంలో మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని మనం చేరుకుంటాం అనేది నా ఎక్స్పీరియన్స్ నాకు నేర్పించిన విషయం.